మీరు పెట్టాలి ఇటువైపు వాయిస్ వస్తుంది అలాగే అంటే ప్రసాద్ గారు రమ్మా ప్రసాద్ గారు అంటే మాకు అవసరం లేదా ఏంటి? అది తీసుకుంటా నా అవసరాన్ని బట్టి. ఈ రోజున పద్మభూషణ్ డాక్టర్ కొనుదెల చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ జనసేన పార్టీ నాయకులు అందరి యొక్క సమక్షంలో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిరంజీవి గారి యొక్క 70 వసంతాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంలో 71వ జన్మదిన వేడుకల సందర్భంగా చిరంజీవి గారికి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, అభిమానుల తరపున, జనసేన పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి మొదటగా సెలబ్రిటీస్ ఏదో సినిమాలు ఆడటమో కలెక్షన్ చేసుకుంటామో అనేదే కాకుండాను సేవా మార్గాన్ని చిరంజీవి గారు ఫ్యాన్స్కి, అభిమానులకి, ఈ సమాజానికి మరి ఫ్యాన్స్ ద్వారా అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇటువైపు ఫ్యాన్స్ని ఒక క్రమశిక్షణగా సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తూ మరి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, అవయవాల దానం చేయడం కానివ్వండి, నేత్రదానం కానివ్వండి, ఇట్లాంటి ఏదైనా విపత్తు పరిస్థితుల్లో సంభవించినప్పుడు సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ యొక్క ఫ్యాన్స్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది పేద బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా వృత్తి రీత్యా వాళ్ళకి సహాయం చేసే దిశగా కుట్టిమిషన్లు కానివ్వండి, లేదా దుస్తుల పంపిణీ కానివ్వండి, అనేక సందర్భాల్లో మానవతావాదిగా ఆయన సాటినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈరోజు అభిమానుల్ని ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటు సినీ ఇండస్ట్రీలో కూడా, అటు కార్మిక వర్గాన్ని కానీ, సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద అయినగా, సినీ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మానవతావాదిగా చిరంజీవి గారు ఆ సమస్యలను పరిష్కరించి సినీ ఇండస్ట్రీకి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని పెంచినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వాలతో కానీ, అటు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇతర యాక్టర్స్తో కానీ, ఆ అసోసియేషన్తో కానీ సత్సంబంధాలు కలిగి మంచి మార్గాన్ని చూపాలి, సమాజానికి మంచి అలవాటు, మంచి మార్గాన్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి చిరంజీవి గారు 71వ జన్మదిన వేడుకల సందర్భంగా వారికి అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో, ఆరోగ్యాలతో ఇంకా అనేకమైనటువంటి సినిమాలు, మంచి మరి కల్చర్ని, ఒక సందేశాన్ని ప్రజలకు అందించే విధంగా
ఇంకా మంచి సమాజాన్ని ఇంకా మేలుకొలిపే విధమైనటువంటి సినిమాలు తీసి ప్రజల్లో ఒక మంచి చైతన్యాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ఆ విధంగా భగవంతుడు పరమేశ్వరుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనని, మంచి విధానాలని రూపొందించాలి. ఆయనకు ఆరోగ్యాన్ని నిండి నూరేలు వద్దిల్లే విధంగా ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకునే విధంగా వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా అదేవిధంగా ఇదే దీంట్లో భాగంగానే చిరంజీవి గారు ఒక సేవా మార్గం కాకుండా సుస్మిత గారు వారి యొక్క కుమార్తె కూడా ఈరోజున మెగా యూత్ పవర్స్ ఒక టీంని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమిటీ చేశారు. దాంట్లో ఏలూరు నుంచి 3కి అవకాశం ఇచ్చారు. ఒకటి కట్టాది, అరవింద్, కళ్యాణ్. ఈ 3 కూడా ఇక ఫ్యాన్స్ అందరినీ కూడా సీనియర్స్ని, గతం నుంచి పనిచేస్తున్న వారిని అందరినీ కూడా కలుపుకొని ఒక మంచి టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఒక సోషల్ సర్వీస్ కానివ్వండి, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసే దిశగా వారు అందరూ కూడా ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తాం.